నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా కీలక కంపెనీలపై ఆంక్షలు. మొన్ననే కదా పాపం ద్వారా ట్రంప్ ఈయన దగ్గరికి పోయిండు, జిన్పింగ్ దగ్గరికి పోయిండు, మంచిగా విందు భోజనం చేసిండు. అక్కడనే మోదీ గారిని ఈ జిన్పింగ్ని ఇద్దరిని మెచ్చుకున్నాడు. వీళ్ళు సూపర్ హీరోలు, వీళ్ళకి మించిన వాళ్ళు లేరు అదే అన్నాడా. ఇప్పుడు ఏమైంది? చైనా అమెరికాకు చెందిన 10 సైనిక సంబంధిత కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. నీ పర్యటన ఏం పాడైంది, నీ ముచ్చటేంది, నీ గుసగుసలేంది, ఏమైనా? ఇప్పుడు మన మోదీజీ ఎక్కడైనా దేశంలో అడుగు పెడితే ఏమైతే వేల కోట్ల రూపాయల ఒప్పందాలు అవుతాయి. మన దేశానికి, మన దేశ ప్రజలకు, నిరుద్యోగులకు ఉపయోగపడే ఒప్పందాలు అవుతాయి. ట్రంప్ వెళ్తే కొత్త నిబంధనలు, కటింగులు ఇవి స్టార్ట్ అవుతాయి. ట్రంప్ మహత్యం అది కాలు. ఆయా కంపెనీలకు పౌర మిలిటరీ వినియోగ వస్తువుల ఎగుమతిని నిషేధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. వీటి పర్యటన అట్లయింది. వీటిలో రెథియాన్, లోక్హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అగ్రరాజ్యం ఇటీవల తమ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్ కంపెనీలను నిషేధించిన నేపథ్యంలో బీజింగ్ ఈ చర్య చేపట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 46 కంపెనీల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా తమ ప్రభుత్వ రంగ సంస్థలను నిరోధించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక చూసినాం ఎట్లున్నది. అంతేకాకుండా ఇతర దేశాలు చైనా నుంచి కొనుగోలు చేసిన వస్తువులను ఆంక్షలకు గురైన అమెరికా కంపెనీలకు బదిలీ చేయడానికి కూడా పూర్తిగా నిషేధించింది. ఈ నెల ఆరంభంలో అమెరికా రక్షణ శాఖ నిషేధం విధించింది. ఇకపై ఆయా కంపెనీలు అగ్రరాజ్య సైనిక కాంట్రాక్టులను పొందలేవని తెలిపింది. ఏదేమైనా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన ట్రంప్ ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారంపై అంగీకారం వచ్చారు. అయితే నెల తిరగకుండానే అంతా ఒడిచిపోయింది కథంతా. బీజింగ్ కంపెనీలపై అగ్రరాజ్య ఆంక్షలు విధించడం గమనార్హం. దీంతో బీజింగ్ కూడా ప్రతిచర్య చేపట్టింది. అంటే దీంతో ఏంటంటే ట్రంప్ గారు మన దగ్గరికి వచ్చి మాట్లాడింది ఒకటే అవుతుంది, అమెరికాకు పోయినాక మాట్లాడేది ఒకటవుతుంది. దీంతో ఏమైంది? ఉన్న ఇజ్జత్ పోయింది, గోవింద అయింది. ఇప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి అన్నిటికి కూడా కోతలు పెట్టారు. ఎందుకు కోతలు పెట్టారు అంటే అంతకుముందు ట్రంప్ గారు చేసిన పనికి ఫలితంగా వీళ్ళు కూడా చేశారు. అంతే కదా, దెబ్బకు దెబ్బ ఉంటుంది, దెబ్బకు దెబ్బ. నువ్వు మా వాటిని నిషేధిస్తే నీకు పంపించేవి కూడా మేము నిషేధిస్తున్నామని చైనా ప్రకటించి ఇద్దరి మధ్యలో ఇప్పుడు మళ్ళీ చిన్నగా వారు జరుగుతున్నట్టే. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ ట్రంప్ అని యొక్క మహత్యం, నోరు అని కాలు రెండు మంచిగా, ఐరన్ లెగ్, ఐరన్ టోన్, ఈ రెండు పనిచేయక దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ పోతున్నది. విమర్శించే వాళ్ళు దేశ అధ్యక్షులు, ప్రధానులు నిర్మోహమాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా అందులో చేరింది. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ట్రంప్ గారి మహిమలు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.